జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈ సంతోష్ నగర్కి వస్తేనే ఒక ఆనందం కలుగుతుంది మాకు. శ్రీమాన్ చంద్రశేఖర్ గారు ఇక్కడ బ్యాంక్ ఓపెన్ అనే ఒక వంకతోటి మమ్మల్ని మరొకసారి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే అవకాశం కలిగించారు. మాకు దర్శనం కలిగించడం కోసం వారు బ్యాంకే ఓపెన్ చేశారు ఇక్కడ. ఈ ఆలయంతో మాకు ఒక తమాషా సంబంధం ఉంది. ఇక్కడ ఆలయం, సింహాచలంలో ఉండే రాజగోపురం, ఇవి రెండు ఒకసారి ముహూర్తం పెట్టారు ఓపెనింగ్కి. సింహాచలంలో ముందర పెద్ద రాజగోపురం ఉంది కదా, అది కట్టి దాని ప్రారంభం 5 రోజులు, ఇక్కడ మన ఆలయం ప్రతిష్టాపన 5 రోజులు కార్యక్రమం పెట్టారు. దానికి రమ్మన్నారు, దీనికి రమ్మన్నారు. మరి మన 2 శరీరాలు ధరించి ఇక్కడోటి అక్కడోటి పెట్టలేం కదా. అందుకోసమని ఇక్కడ ఆరంభం చేసి అక్కడికి వెళ్ళి అక్కడ కార్యక్రమం 1 రోజు జరిపి మళ్ళీ ఇక్కడికి వచ్చి చివరికి మళ్ళీ ఇక్కడ ప్రతిష్ఠ చేసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళేట్టుగా అలాగేదో చిన్న ప్రోగ్రాం పెట్టుకుని దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ కార్యక్రమం ప్రారంభమైంది. మొదటి నాడు అంకురార్పణ జరిగింది. కార్యక్రమం ఇక్కడ ప్రారంభం చేసేసి మేము ఇక్కడి నుంచి ఫ్లైట్లో విశాఖపట్నం వెళ్ళిపోయాం. మొదటి రోజు కార్యక్రమం అక్కడ ఆరంభం చేసి 3వ నాటికి మధ్యాహ్నానికి ఎప్పుడో మేము ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత 2వ రోజు నాడు ఇక్కడ పెరుమాళ్ళకి విగ్రహాలకి సంస్కారాలు చేస్తారు కదా. ఆ సంస్కారాల్లో జలాధివాసం అనేది ఒక సంస్కారం. జలాధివాసం అంటే విగ్రహాలన్నింటిని కూడా నీళ్ళల్లో పెట్టి పాలతోటి శుద్ధి చేసి, పాలు, పెరుగు, తేనె ఇవన్నిటితోటి శుద్ధి చేసి విగ్రహాలని సంస్కరిస్తారు. దానికి అధివాసం అని పేరు. ఇక్కడ 2వ నాటి సాయంకాలం అలా అధివాసం చేశారు. ఆ అధివాసం చేయడానికి ఒక వైజ్ఞానికమైనటువంటి కారణం ఉంది. శిల్పులు విగ్రహాలు చేసేటప్పుడు ఏమైనా అందులో లోపాలు గట్రా ఉన్నట్టయితే పాలతోటి రాతికి అభిషేకం చేస్తే అందులో ఉండే లోపాలు కనిపిస్తాయి. అందులో ఎప్పుడైనా ఒకవేళ శిల్పి చెక్కేటప్పుడు క్రాక్స్ వచ్చినా లేదా ఎక్కడైనా ఏమైనా లోపాలు ఏర్పడ్డా అప్పుడప్పుడు కొన్ని అతికించేసి ఇచ్చేస్తుంటారు కదా. అలాగేమైనా చేసినా అవన్నీ మళ్ళీ బయటకు వస్తాయి. అది ఒక ఆగమని చెప్పినటువంటి ఒక పద్ధతి అన్నమాట. అలాగ మన వాళ్ళు ఇక్కడ అభిషేకం చేసి ఆ విగ్రహాన్ని అందులోంచి 3వ రోజు ఉదయం బయటికి తీసేటప్పటికి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి వెనకాతల తల్లో అంతా మొత్తం ఖాళీ. ఇక్కడ వెనకాతల ఒక కన్నం ఉంది. ఇక్కడ ఆ శిల్పి ఏం చేశాడు, తయారు చేసిన ఆయన కన్నం ఉన్నా దాంట్లో అంతా ఇది అది పెట్టేసి దాన్ని పూర్తిగా ఫిలప్ చేసేసి విగ్రహం మంచిగా ఉన్నట్టుగా పట్టుకొచ్చి ఇక్కడ వీళ్ళకి ఇచ్చేసాడు. వీళ్ళు ఆరంభం చేశారు, కానీ అధివాసం చేసేటప్పటికి ఆ కన్నం కాస్త బయటపడింది. అంటే విగ్రహానికి లోపలేం లేదు, బుర్రంతా ఖాళీగా ఉంది. కొంచెం మీరే అక్కడి నుంచి మీ దేవస్థానపు లారీ చూసి విగ్రహాన్ని దాంట్లో ఎక్కించి ఇక్కడికి జాగ్రత్తగా డ్రాప్ చేయమని చెప్పండి. దాంట్లో ఆయిల్ కూడా మీరే పోయించేసి పంపించండి. డ్రైవర్స్కి డిఏ కూడా మీరే ఏర్పాటు చేసి పంపించండి. మనిషి మంచివాడు ఆయన. సో నిజానికి ఆయన అప్పుడు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం వల్ల
4వ రోజు తెల్లవారేటప్పటికి విగ్రహం ఇక్కడికి చేరింది. ఆ విగ్రహం ఇక్కడికి చేరేదాకా మేము ఉండి, ఇక్కడికి విగ్రహం వచ్చిన తర్వాత మన యజ్ఞాచార్య స్వామి వారికి తిరిగి మళ్ళీ జరగాల్సిన కార్యక్రమాన్ని ఎట్లా చేసుకోవాలో, ఎందుకంటే అప్పటికి 4 రోజులు అయిపోయిన తర్వాత మరి చివరి రోజుకి వచ్చేసాం కనుక ఇలా చేసుకుందామని వారిని ఒక నిర్ణయం చేస్తే దాని ప్రకారమే ముందుకు సాగుదామని ఇక్కడ ఏర్పాటు చేసి అప్పుడు మేము మళ్ళీ విశాఖపట్నం వెళ్ళాం. ఈవేళ మనకి ఇక్కడ లోపల దర్శనమిచ్చేటటువంటి వెంకటేశ్వర స్వామి ఇక్కడ వీళ్ళేదో ఏర్పాటు చేసుకున్నా వెంకటేశ్వర స్వామి తిరుమల నుంచే నేరుగా ఇక్కడికి వచ్చారు. జై శ్రీమన్నారాయణ.